ములుగు జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. జిల్లా కేంద్రంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇక ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లేలా ప్రత్యేక ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహించినట్టు ప్రకటించారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి పెరుగుతున్న జనాభా, వ్యాపార అవసరాలను దృష్టిలో ఉంచుకొని 50 కోట్ల వ్యయంతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ములుగు జిల్లా కేంద్రం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటుకు కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జరుగుతారు కాబట్టి ఈ రోడ్ల మీద పెద్ద పెద్ద లారీలు గాని ఇవన్నీ తిరగడంతో టౌన్ ప్రజలకు ఇబ్బంది అవుతుంటది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రింగ్ రోడ్ కూడా 2 రకాలుగా ఆలోచిస్తున్నాం. ఒకటి మరి అటు యూనివర్సిటీ పక్కన నుంచి మదనపల్లి ఆ రూట్ నుంచి కూడా కాసిందేపేట అట్లా దేవగిరిపట్నం నుంచి వెళ్లేటట్టుగా ఒకటి మరి ఇట్లా కూడా ఆలోచన చేస్తున్నాం. ఎట్లా బాగుంటది భూములకు ఇబ్బంది లేకుండా మళ్ళీ పట్టణానికి దగ్గరగా ఉండే విధంగా చూడడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ రోజు మరి 2వ రోజుగా బూరుగుపేటలో తర్వాత గుర్రంపేటలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ఈ దర్బార్